ఇస్లామిక్ గోల్డెన్ ఏజ్ ఇది సుమారు 8వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు విస్తరించిన గొప్ప నాగరికత యుగం. ఈ కాలంలో ముస్లింలు కేవలం ఒక సామ్రాజ్యాన్ని మాత్రమే నిర్మించలేదు, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఒక మహా జ్ఞాన నాగరికతను నిర్మించారు. ఆ సమయంలో యూరోప్లో డార్క్ ఏజెస్ కొనసాగుతుండగా బాగ్దాద్, కార్డోబా, డెమస్కస్, ఖైరో వంటి నగరాలు ప్రపంచానికి వెలుగుల కేంద్రంగా మారాయి. ప్రపంచ నలుమూలల నుండి శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, వైద్యులు, గణిత శాస్త్రజ్ఞులు అక్కడికి వచ్చి జ్ఞానం అభ్యసించారు. ఈ గోల్డెన్ ఏజ్ కు ప్రధాన పునాది అబ్బాసిద్ ఖిలాఫత్ కాలం. 750 కామన్ ఎరాలో అబ్బాసిదులు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని బాగ్దాద్ను మార్చారు. కొద్ది కాలంలోనే బాగ్దాద్ ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటిగా మారింది. అక్కడ స్థాపించబడినటువంటి బైత్ అల్ హకీమ్, హౌస్ ఆఫ్ విజ్డమ్ ప్రపంచ చరిత్రలోని అత్యంత గొప్ప జ్ఞాన కేంద్రాల్లో ఒకటి. ఇది కేవలం ఒక గ్రంథాలయం మాత్రమే కాదు, అనువాద కేంద్రం, పరిశోధనా సంస్థ, శాస్త్రవేత్తల సమావేశ స్థలం, విద్యా కేంద్రం. గ్రీకు, భారతీయ, పర్షియన్ నాగరికతల గ్రంథాలు అరబిక్లో అనువదించబడ్డాయి. అరిస్టాటిల్, ప్లేటో, హిపోక్రేట్స్, యూక్లిడ్ వంటి మహానుభావుల రచనలు అక్కడ భద్రపరచబడ్డాయి. ఈ అనువాద ఉద్యమం లేకపోయి ఉంటే ప్రపంచంలోని చాలా పురాతన జ్ఞానం శాశ్వతంగా కోల్పోయి ఉండేది. ఈ కారణంగానే ఇస్లామిక్ నాగరికతను జ్ఞానాన్ని కాపాడిన నాగరికత అని కూడా పిలుస్తారు. రిఫరెన్స్ ఇబ్నే నదీమ్ అల్ ఫెహరిస్ట్. ఈ కాలంలో ముస్లిం శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని మార్చే స్థాయి ఆవిష్కరణలు చేశారు. గణితం, వైద్యం, ఖగోళ శాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, తత్వశాస్త్రం, భూగోళ శాస్త్రం వంటి అనేక రంగాల్లో వారు అద్భుత పురోగతి సాధించారు. మొహమ్మద్ ఇబ్నే మూసా అల్ ఖవారిజ్మీ ఆల్జిబ్రాను వ్యవస్థీకృత శాస్త్రంగా అభివృద్ధి చేశాడు. ఈరోజు కంప్యూటర్ ప్రపంచంలో ఉపయోగించే ఆల్గరిథం అనే పదం కూడా ఆయన పేరు నుండే వచ్చింది. ఇబ్నే సీనా, ఈయనను అవేసీనా అని కూడా పిలుస్తారు. ఈయన వైద్య శాస్త్రంలో అద్భుత కృషి చేశాడు. అతని కెనాన్ ఆఫ్ మెడిసిన్ పుస్తకం యూరోప్ విశ్వవిద్యాలయంలో సుమారు 600 సంవత్సరాల పాటు వైద్య గ్రంథంగా ఉపయోగించబడింది. ఇబ్నే అల్ హైతం కాంతి శాస్త్రాన్ని శాస్త్రీయంగా వివరించినటువంటి శాస్త్రవేత్త. అతని పరిశోధనలు ఆధునిక కెమెరా, ఆప్టిక్స్ టెక్నాలజీకి పునాది అయ్యాయి. అల్ జహరావి అనేటువంటి శాస్త్రవేత్త, ఇతను శాస్త్రచికిత్సలో 200 కంటే ఎక్కువ పరికరాలను రూపొందించాడు. ఇవాళ కూడా ఆధునిక సర్జరీలో ఉపయోగించే కొన్ని పద్ధతులు అతని పరిశోధనల ప్రభావంతోనే ఉన్నాయి. ఈ శాస్త్రవేత్తలు కేవలం సిద్ధాంతాలు చెప్పలేదు, పరిశోధనలు చేశారు, ప్రయోగాలు చేశారు, గ్రంథాలు రచించారు, మానవాళికి ఉపయోగపడే జ్ఞానాన్ని ప్రపంచానికి అందించారు. రిఫరెన్స్ ఏంటంటే జిమ్ అల్ ఖలీలీ, ద హౌస్ ఆఫ్ విజ్డమ్. స్పెయిన్లోని అల్ అండలూస్ కూడా ఈ గోల్డెన్ ఏజ్లో ఒక మహా జ్ఞాన కేంద్రంగా నిలిచింది. ముఖ్యంగా కార్డోబా నగరం ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటి. అక్కడ వేలాది పుస్తకాలతో గొప్ప గ్రంథాలయాలు ఉండేవి. రాత్రిళ్ళు వీధుల్లో దీపాలు వెలిగేవి, విశ్వవిద్యాలయాలు పనిచేసేవి, ప్రజలు విద్యకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆ సమయంలో యూరోప్లో చాలా ప్రాంతాల్లో విద్యా వ్యవస్థ బలహీనంగా ఉండగా కార్డోబా ప్రపంచానికి జ్ఞాన ద్వారంగా మారింది. యూరోప్ నుండి విద్యార్థులు అక్కడికి వచ్చి చదువుకున్నారు. తర్వాత ఆ జ్ఞానాన్ని తిరిగి యూరోప్కు తీసుకువెళ్లారు. ఇదే తర్వాత యూరోప్లో రెనెసాన్స్, పునర్జన్మ యుగం ప్రారంభానికి ఒక ముఖ్య కారణమైంది. రిఫరెన్స్ మారియా రోసా మెనోకోల్, ద ఆర్నమెంట్ ఆఫ్ ద వరల్డ్. ఇస్లామిక్ గోల్డెన్ ఏజ్ ప్రత్యేకతల్లో ఒకటి మత సహనం మరియు బహుళ సాంస్కృతిక సమాజం. ముస్లింలు, క్రైస్తవులు, యూదులు కలిసి జీవించారు. ముఖ్యంగా యూదులు గోల్డెన్ ఏజ్ కూడా ఇదే కాలంలో జరిగింది. వారికి విద్యలో అవకాశాలు ఇచ్చారు, ప్రభుత్వ పదవుల్లో పనిచేసే హక్కు ఇచ్చారు, తమ మతాన్ని స్వేచ్ఛగా అనుసరించే హక్కు ఇచ్చారు. ముస్లిం పాలకులు జ్ఞానాన్ని మతంతో పరిమితం చేయలేదు. ఎవరికైనా ప్రతిభ ఉంటే చాలు వారికి స్థానం ఇచ్చారు. అందుకే ఈ నాగరికత ప్రపంచ చరిత్రలో ఒక సమతుల్య, సాంస్కృతికంగా సంపన్నమైనటువంటి జ్ఞానాన్ని గౌరవించినటువంటి నాగరికతగా గుర్తించబడింది. కానీ ఈ గొప్ప నాగరికత శాశ్వతంగా కొనసాగలేదు. 13వ శతాబ్దం తర్వాత ఇది క్రమంగా బలహీనపడటం ప్రారంభమైంది. అంతర్గత విభేదాలు పెరిగాయి, రాజకీయ అస్థిరతలు ఏర్పడ్డాయి. ముస్లిం రాజ్యాలు ఒకదానితో ఒకటి పోరాడడం ప్రారంభించాయి. 1258లో మంగోల్ దాడులతో బాగ్దాద్ నాశనం కావడంలో ఒక మహా విషాదంగా మారింది. లక్షలాది పుస్తకాలు ధ్వంసమయ్యాయి, జ్ఞాన కేంద్రాలు కూలిపోయాయి. అంతకంటే ముఖ్యంగా ముస్లింలు క్రమంగా జ్ఞానం నుండి దూరం అవడం ప్రారంభించారు. ఇబ్నే ఖల్దూన్ తన ముఖద్దిమాలో ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు. ఐక్యత ఉన్నప్పుడు నాగరికత ఎదుగుతుంది, విభజన వచ్చినప్పుడు పతనం ప్రారంభమవుతుంది. ఈ మాటలు చరిత్రలో నిజమయ్యాయి. ఈ చరిత్ర మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. ముస్లిం
ముస్లింల శక్తి కేవలం సైన్యంలో లేదు, జ్ఞానంలో ఉంది. వారి ఎదుగుదల కేవలం రాజకీయ విజయాల వల్ల కాదు, ఈమాన్, విద్య, పరిశోధన, ఐక్యత వల్ల జరిగింది. వారు ఖురాను అనుసరించారు, జ్ఞానాన్ని గౌరవించారు, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. అందుకే వారు ప్రపంచానికి నాయకులయ్యారు. కానీ జ్ఞానం నుండి దూరమైనప్పుడు వారు బలహీనమయ్యారు. సహోదరులారా, ఒకప్పుడు ముస్లింలు ప్రపంచానికి గురువులు, ప్రపంచం వారిని చూసి నేర్చుకుంది. ఈరోజు పరిస్థితి మారిపోయింది. మనం ఇతరుల వద్ద జ్ఞానం కోసం వెళ్తున్నాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మళ్ళీ ఆ గోల్డెన్ ఏజ్ రావాలంటే ఏం చేయాలి? సమాధానం చాలా స్పష్టంగా ఉంది. దీన్ నాలెడ్జ్తో పాటు దునియావి నాలెడ్జ్ కూడా నేర్చుకోవాలి. ఖురాన్ వైపు తిరగాలి, జ్ఞానం వైపు తిరగాలి, ఐక్యతను సాధించాలి, విద్యను గౌరవించాలి, పరిశోధనను ప్రోత్సహించాలి, యువతను జ్ఞానంలో ముందుకు నడిపించాలి. ఎందుకంటే ఇస్లాం ఎప్పుడు జ్ఞానానికి వ్యతిరేకం కాదు కాబట్టి. ఇస్లాం ధర్మం జ్ఞానాన్ని ఒక ఇబాదత్గా చూసింది. చరిత్రలో కొన్ని కాలాలు కేవలం రాజ్యాల విజయాల వల్ల కాదు, జ్ఞానం, న్యాయం, సంస్కృతి, మానవతా విలువల వల్ల ప్రపంచ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. అలాంటి ఒక అద్భుతమైన కాలం ఇస్లామిక్ గోల్డెన్ ఏజ్. అల్లా మన ఉమ్మత్కు మళ్ళీ జ్ఞానంతో, ఐక్యతతో, నీతితో ఎదగడానికి తౌఫీక్ ఇవ్వుగాక. ప్రపంచానికి మళ్ళీ శాంతి, న్యాయం, జ్ఞానాన్ని అందించే స్థాయికి తీసుకెళ్ళుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.